ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి, నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే A1 గా ఉన్న కేటీఆర్ ను ఈడీ ఏమడగనుంది? కేటీఆర్ ను కేవలం ప్రశ్నించి ఇంటికి పంపుతారా, లేదంటే అరెస్టు చేస్తారా అన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చి సాయంత్రానికి కేటీఆర్ తిరిగి రావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి అంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను తిరస్కరించడం, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా జోక్యానికి ధర్మాసనం నిరాకరించడంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు వెనక్కి తీసుకోవడంతో అసలు ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. పైగా ఏసీబీ మరోసారి కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో ఈడీ, ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటాయన్న ఆందోళన నెలకొంది. ఈడీ విచారణ తర్వాత అరెస్టు చేస్తారా, ఫార్ములా ఈ కేసు నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బయటపడతారా లేదా అన్న చర్చ గులాబీ శ్రేణిలో జరుగుతుంది. హెచ్ఎండిఏ నిధులను కేటీఆర్ సొంతానికేమీ వాడుకోలేదని, ఫార్ములా ఈ వ్యవహారంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ కేసు నుంచి ఆయన బయటపడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విచారణకు న్యాయవాదితో వస్తారంటూ కేటీఆర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. రైట్, ఈ రోజు కేటీఆర్ ఈడీ ముందు హాజరవనున్నారు. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల్లో అయితే టెన్షన్ నెలకొందని చెప్పాలి. అరెస్ట్ అవుతారా, బయటకు వస్తారా, అసలు ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్ నేతల్లో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ రోజు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఎన్ని గంటలకు హాజరయ్యే అవకాశం ఉంది? క్వశ్చన్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో 10 గంటల 30 నిమిషాలకు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రాయదుర్గంలో ఉన్నటువంటి ఓరియన్ విల్లా నుంచి నేరుగా నందినగర్ తన నివాసానికి వచ్చిన తర్వాత నందినగర్ నుండి నేరుగా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. 10 గంటల 30 నిమిషాలకు ఈడీ విచారణ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఏసీబీ విచారణ ఈ నెల 9వ తారీఖున ఏసీబీ అధికారులు కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించిన తర్వాత వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ యొక్క స్టేట్మెంట్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్, వారిద్దరు స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకుని ఈ రోజు కేటీఆర్ ను కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం జరిగినటువంటి క్రైమ్ పైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తే, ఈడీ అధికారులు అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి విచారణలో కేవలం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఫెమా నిబంధనల ఉల్లంఘన, మరోవైపు మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో మాత్రమే ఈ రోజు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, ఇందులో హెచ్ఎండిఏలో మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం, మరోవైపు ఈ కేసులో A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఈ రోజు క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ఈ రోజు విచారణ తర్వాత
కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు 9వ తారీఖున విచారణ జరిపినటువంటి సమయంలో ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారనేటువంటి పెద్ద చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు 6:30 నుంచి 7 గంటల పాటు విచారించిన తర్వాత అతన్ని కేటీఆర్ని పంపించడంతో కొంత గులాబీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళంతా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అయితే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేయబోతున్నాయేమో ఈడీ అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. ఒకవేళ ఈడీ అధికారులు ఈ రోజు విచారణ చేసి వదిలిపెట్టినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు అయితే మాత్రం మరోసారి నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత రెండోసారి విచారణ తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారనేటువంటి సంకేతాలు కూడా వినపడుతున్నాయి. మరి చూడాలి ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఫార్ములా కేసులో ఇప్పటికే బ్యాంక్ అధికారులను కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఇందులో ఆర్బీఐ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే బ్యాంక్ అధికారులు నగదు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా ఇండియన్ కరెన్సీ నుంచి విదేశీ కరెన్సీలోకి మార్చి ఫౌండ్ల రూపంలో ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేశారు. కాబట్టి ఈ బదిలీ చేసినటువంటి అమౌంట్కి సంబంధించి కూడా బ్యాంక్ అధికారుల నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆర్బీఐ యొక్క క్లియరెన్స్ లేకుండా బ్యాంక్ అధికారులు కూడా ట్రాన్సాక్షన్ జరిపారు. కాబట్టి ఖచ్చితంగా ఈడీ అధికారులు బ్యాంక్ అధికారులను కూడా ఖచ్చితంగా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా అరవింద్ కుమార్ కావచ్చు, మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం మంత్రి ఆదేశాలతోటే మేము ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి నగదును కూడా బదిలీ చేశామనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఈ రోజు ప్రస్తుతం కేటీఆర్ కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 10:30 ఈడీ కార్యాలయంకి వచ్చిన తర్వాత సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.